వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ గురు పూజ. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. స్కూల్ నుంచి విహాన్ ఇంటికి వచ్చాడు. విహాన్ ఒక కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. విహాన్ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు. ఇంట్లో ఆయా ఉంటుంది. సోఫాలో బ్యాగ్ పడేసి కూర్చున్నాడు. ఆయా టిఫిన్ తెచ్చి పెట్టింది. విహాన్ చాలా కోపంగా ఉన్నాడు. నాకు టిఫిన్ అక్కర్లేదు, నేను తినను అన్నాడు చికాగ్గా. పాలు తాగుతావా బాబు అంది ఆయా. నువ్వు నోరు మూసుకొని వెళ్ళు అన్నాడు విహాన్ విసురుగా. ఆయా మెల్లగా లోపలికి వెళ్ళింది. విహాన్కు అసలే మంటగా ఉంది. కారణం, ఈరోజు వాడిని టీచర్ కోప్పడింది. హోంవర్క్ చేయలేదనో పాఠం వినలేదనో కాదు, ఆడపిల్లల బాడీ పార్ట్స్ అసభ్యంగా చిత్రాలు నోట్స్లో గీసి వాటి మీద ఫ్రెండ్స్తో చెత్తగా జోకులు వేస్తున్నాడు. బోర్డు మీద లెక్కలు వేసి చూపిస్తున్న శాలిని టీచర్ తిరిగి చూసింది. విహాన్తో పాటు బెంచ్మేట్స్ కూడా కలిసి తల వంచి నవ్వుకుంటూ ఉన్నారు. పిల్లల దగ్గరికి వచ్చింది శాలిని టీచర్. ఆవిడను పిల్లలు గమనించలేదు. ఆవిడ వచ్చి విహాన్ దగ్గర నుండి నోట్స్ తీసుకుంది. ఈ నోట్స్లో డ్రాయింగ్స్ నువ్వు వేశావా? బదులివ్వలేదు విహాన్. మౌనంగా నిల్చున్నాడు. టీచర్ 3 పిల్లల్ని బయటకు పంపించింది. క్లాస్ అయ్యేదాకా క్లాస్ బయటే ఉన్నారు 3 పిల్లలు. టీచర్ క్లాస్ బయటికి వచ్చింది. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే స్కూల్ నుంచి పంపించేస్తాను, ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చెయ్యకండి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చాలా అవమానంగా అనిపించింది విహాన్కి. టీచర్ మీద చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఇంటికొచ్చి ఆయా మీద చూపించాడు. సాయంత్రం 6ంటికి తల్లి సుష్మా ఇంటికి వచ్చింది. అప్పటికి ఆయా వంట చేసి పెట్టి 2వ రోజుకు దోసపిండి మిక్సీలో వేస్తూ ఉంది. సుష్మా రాగానే టీ కలిపి తెచ్చింది. అమ్మా, విహాన్ బాబు స్కూల్ నుంచి వచ్చాక టిఫిన్ చేయలేదమ్మా, పాలు కూడా తాగలేదు అంది ఆయా. సరే, నువ్వు నీ పని చేసుకొని వెళ్ళు అంది సుష్మా. విహాన్ దగ్గరికి వచ్చింది. విహాన్ కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఏం నానా, టిఫిన్ తినలేదా? పాలు కూడా తాగలేదు? నీరసం రాదు? కొంచెం తిందువు గాని రా, నేను తినిపించనా అంది సుష్మా విహాన్ తల నెమురుతూ. తల్లితో ఏమీ చెప్పలేదు విహాన్. ఒకవేళ స్కూల్లో టీచర్ తిట్టిందని చెప్తే తల్లి ఎందుకు ఏమిటి అంటూ ఆరా తీస్తుందని భయం వేసింది. తల్లి కొంగులో తల దాచుకున్నాడు. ఆయా చేసిన టిఫిన్లు అంత టేస్ట్గా ఉండవు, బోర్ కొడుతుంది, కాస్త వెరైటీగా ఏమన్నా తెప్పించు అన్నాడు గారాబంగా. పిజ్జా తెప్పించనా? ఓకే ఓకే, ఐస్ క్రీమ్ కూడా. సుష్మా స్విగ్గీలో విహాన్కు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసి కంప్యూటర్ ముందు కూర్చుంది. ఆమెకు ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. చేయాల్సిన అసైన్మెంట్లు చాలానే ఉన్నాయి. పైన మేనేజర్ వెంటనే చేసి చూపించమన్నాడు. ఆఫీస్లోనే కాకుండా ఇంటికొచ్చాక కూడా పని చేసుకుంటూ ఉంటుంది. విహాన్కు ఆన్లైన్ ట్యూషన్ పెట్టింది. వాడి చేత హోంవర్క్ చేయించే బాధ్యత ట్యూషన్ టీచర్దే. విహాన్ తండ్రి విజయ్ రాత్రి 8ంటికి ఇంటికి వచ్చాడు. అప్పటికి విహాన్ ట్యూషన్ కూడా పూర్తయింది. రాత్రి 3 భోజనాలు చేసేసరికి ఆయా మరోసారి వచ్చింది. అన్నీ సర్దిపెట్టి డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి ఆయా ఇంటికి వెళ్ళిపోయింది. 2వ రోజు విహాన్ నిద్ర లేవలేదు. పిల్లవాడిని లేపింది సుష్మా. కాస్త నీరసంగా ఉందమ్మా, స్కూల్కు వెళ్ళలేను అన్నాడు విహాన్. సుష్మా పిల్లవాడి నుదురు తాకి చూసింది. వేడిగా లేదు. అప్పటికే విజయ్ లేచి తయారవుతున్నాడు. వీడికి కొంచెం నీరసంగా ఉంది చూడండి. పిల్లవాడి దగ్గరికి వచ్చాడు విజయ్. ఏం నానా, ఈ రోజుకు రెస్ట్ తీసుకుంటావా? కాస్త బత్తాయి రసం తాగు. ఈరోజు స్కూల్కు వెళ్ళకపోతే ఏమీ కాదు. నేను మీ క్లాస్ టీచర్కి లీవ్ లెటర్ రాసి మెయిల్ చేస్తాను. యు టేక్ రెస్ట్ అంటూ పిల్లవాడి తల మీద ముద్దు పెట్టుకున్నాడు. తల్లి తండ్రి ఆఫీస్కి వెళ్ళారు. విహాన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఆయా పొద్దున 6ంటికి వస్తుంది. వీళ్లకు టిఫిన్ వంట చేసి లంచ్ బాక్సులు పెట్టి వెళ్తుంది. ఇక సాయంత్రం వస్తుంది. విహాన్ రోజంతా కంప్యూటర్తో ఫోన్తో కాలక్షేపం చేశాడు. అతడి అభిరుచికి తగ్గ ఫ్రెండ్స్ తోడయ్యారు. పిచ్చి పిచ్చి వీడియోలు చూడటం, ఫ్రెండ్స్కు షేర్ చేయటం అతడికి సరదా. అతడిని పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు లేదు. స్కూల్లో మాత్రం క్లాస్ టీచర్ భయానికి విహాన్ కొద్దిగా బుద్ధిగా ఉన్నా అతడి ప్రవర్తనలో తేడాని శాలిని టీచర్ కనిపెట్టింది. విహాన్ కొంచెం దారి తప్పుతున్నాడని ఆమెకు అర్థమైంది. 6 నెలల పరీక్షల్లో విహాన్కు 80% కంటే తక్కువ మార్కులు వచ్చాయి.
కార్పొరేట్ స్కూళ్ళల్లో అటువంటి మార్కులు వస్తే అధమ స్థానం అని అర్థం. 90% మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసే పిల్లలని మంచి స్టూడెంట్స్ అని, 90% కంటే తక్కువ మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ది మధ్యమ స్థాయి అని, 80% కంటే తక్కువ మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ది అధమ స్థాయి అని విభజిస్తారు. 9వ తరగతిలో అన్ని సెక్షన్ల నుండి మంచి స్టూడెంట్లను తీసి ఒక సెక్షన్లో వేస్తారు. దానిని ఏ సెక్షన్గా పిలుస్తారు. మధ్యస్థ స్టూడెంట్లను బి సెక్షన్లో వేస్తారు. అధమ స్థాయి స్టూడెంట్లు సి సెక్షన్లో ఉంటారు. ఏ సెక్షన్ పిల్లలకు కోచింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్కు ర్యాంకుల పంట పండిస్తారు కాబట్టి. కార్పొరేట్ స్కూళ్ళ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది. లక్షల్లో ఫీజులు అందరూ కడతారు, కానీ ప్రత్యేకమైన శ్రద్ధ బాగా చదివే పిల్లలపైనే ఉంటుంది. శాలిని టీచర్ ఈ కార్పొరేట్ యాజమాన్య మనస్తత్వానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆమె వెనుకబడిన విద్యార్థుల విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వాళ్ళను చదువులో పైకి తీసుకొని రావాలనుకుంటూ ఉంటుంది. ఒకరోజు ప్రిన్సిపల్ వందన శాలిని టీచర్ను పిలిచింది. చూడు శాలిని, మన స్కూల్ లక్ష్యం మంచి ర్యాంకులు తెచ్చుకోవడం. నీ టైం అంతా ఈ పూర్ స్టూడెంట్ల కోసం వృధా చేయకు. వాళ్లకు ఎలాగూ ర్యాంకులు రావు. మన టార్గెట్ అందరూ పాస్ అవ్వటం. ఎక్కువ మందికి ఫస్ట్ క్లాస్ రావాలి. స్టేట్ ర్యాంక్ తెచ్చే పిల్లల మీద ఫోకస్ చేయి. స్టేట్ ర్యాంకులు రాకపోతే మన స్కూళ్ళు నిలబడటం కష్టం. నువ్వు అర్థం చేసుకో. వెనుకబడిన పిల్లల్ని కొంతవరకు మాత్రమే పట్టించుకోవాలి. వాళ్ళు పాస్ అయితే చాలు. సి సెక్షన్ మీద అంత శ్రద్ధ అనవసరం. ర్యాంకులు రాకపోతే మన ఉద్యోగాలు ఉండవు. మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. వందన చెప్పింది నచ్చలేదు శాలిని టీచర్కి. మేడం, ర్యాంకులు మార్కుల గురించి కాదు నా బాధ, పిల్లల నైతిక ప్రవర్తన గురించి. ఏ సెక్షన్ పిల్లలు చాలా బాగా చదువుతారు. వాళ్లకు ర్యాంకులే ధ్యేయం. వాళ్ళను కొంచెం పుష్ చేస్తే అద్భుతమైన ఫలితాలు తెచ్చి చూపిస్తారు. వీళ్ళు రేపొద్దున డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి అమెరికాలు, ఆస్ట్రేలియాలు వెళ్ళిపోతారు. కనీసం వాళ్ళ తల్లిదండ్రులను చూస్తారనే నమ్మకం లేదు. వీళ్ళ భవిష్యత్తును జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే బుద్ధిజీవులు. ఇక బి సెక్షన్ వాళ్ళు ఫస్ట్ క్లాసులు తెచ్చుకుంటారు. ఎలాగోలా డిక్కా ముక్కీలు తిని జీవితంలో సెటిల్ అవుతారు. ఇక ఆఖరికి సి సెక్షన్ పిల్లలు, వాళ్ళకు చదువులో ఎక్కువ మార్కులు రావు. మార్కులు రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ నైతిక ప్రవర్తన గురించి ఎవరు పట్టించుకుంటారు? స్కూల్లో చదివే అందరూ మన స్టూడెంట్లే కదా. వాళ్ళ తెలివిని బట్టి ర్యాంకులు ఉంటాయి. అసలు విద్యార్థులకు నీతి నియమాలు ఎప్పుడు ఎక్కడ నేర్పించుకుంటారు? వాళ్ళను మంచి సిటిజన్ లాగా తీర్చిదిద్దటం ఎలా? సంఘానికి కీడు చేసే మనస్తత్వం పిల్లలకు అలవడుతోంది. దానిని అరికట్టాలి. గురువులుగా మనం బోధించాలి. అది మన కర్తవ్యం. వారానికి 2 మోరల్ క్లాసులు పెట్టండి మేడం. పిల్లలకు కథల ద్వారా నీతి బోధ చేస్తూ ఉంటే కొందరైనా మంచి దారిలోకి వస్తారు. విద్యాలయాలు దేవాలయాలు మేడం. మన బాధ్యతను మనం మర్చిపోతున్నాం. పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువసేపు మనతోనే గడుపుతున్నారు. స్టాప్ శాలిని, నువ్వు మరీ ఓల్డ్ జమానాలో ఉన్నావు. ఈ సమయంలో 2 మోరల్ క్లాసులు అంటే చాలా కష్టం. స్పోర్ట్స్ క్లాసులు కూడా తీసేసి ట్యూషన్ క్లాసులు పెట్టాలనుకుంటున్నాను. అసలు నీ మైండ్ సెట్ మార్చుకో. స్కూల్ అథారిటీ వాళ్లకు వ్యతిరేకంగా మనం ఆలోచించకూడదు. వారు చెప్పిందే వినాలి. పిల్లలకు ర్యాంకులు వస్తున్నాయా లేదా అనేదే మన ధ్యేయం. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే మనకెందుకు? అది తల్లిదండ్రుల బాధ్యత. పనికిమాలిన సిద్ధాంతాలు నాకు చెప్పకు. నౌ యూ క్యాన్ గో అంటూ గట్టిగా చెప్పింది వందన. చేసేదేం లేక ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికి వచ్చింది శాలిని టీచర్. ఏదో ఒక ప్రయత్నం చేయాలి అనుకుంటూ ప్రతి క్లాసులో అల్లరి పిల్లల జాబితా తయారు చేసింది. ఆమెకు సహాయంగా మరో 2 టీచర్లు వచ్చారు. ముగ్గురు కలిసి చదువు మీద శ్రద్ధ పెట్టకుండా అల్లరి చేసే వాళ్లను ఏరి పెట్టుకున్నారు. ప్రతి సెక్షన్లో కనీసం 8 నుంచి 10 మంది దాకా అల్లరి పిల్లలు తేలారు. వారిలో కూడా ఎటువంటి అల్లరి చేస్తున్నారు అని విచారించింది శాలిని టీచర్. కొంతమంది మామూలుగా కొంచెం దుడుకుగా మాత్రం ఉంటారు. కొంతమంది అల్లరితో పాటు పక్క వాళ్ళని ఏడిపిస్తారు. కొంతమంది మరీ విపరీతంగా అమ్మాయిలను ఏడిపించటం, వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడటం చేస్తారు. కొంతమంది తొందరగా దుర్వ్యసనాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ జాబితాలో విహాన్ కూడా ఉన్నాడు. ఇలా నైతిక ప్రవర్తన సరిగ్గా లేని పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసింది శాలిని టీచర్. వచ్చే శనివారం స్కూల్ అయ్యాక స్కూల్ పక్కన ఉన్న శివాలయానికి పేరెంట్స్ని రమ్మని మెసేజ్లు పెట్టింది. పేరెంట్స్కి అర్థం కాలేదు.
శాలిని టీచర్ ప్రత్యేకంగా ఎందుకు రమ్మందో ఇది స్కూల్కు సంబంధించిన మెసేజ్ అయితే కాదు. అయితే ఆవిడ చెప్పినట్లు కొంతమంది పేరెంట్స్ శివాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. అందరికీ అక్కడ జంపకానాలు పరిచి ఉన్నాయి. వచ్చిన వాళ్లకు మంచినీళ్ళు బిస్కెట్లు సర్వ్ చేస్తున్నారు భవానీ మానస టీచర్లు. మైక్ తీసుకుంది శాలిని టీచర్. డియర్ పేరెంట్స్, నా అభ్యర్థనను మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అందరూ వినండి. మీ పిల్లల్ని బాగా చదివించాలని మన స్కూల్లో లక్షల ఫీజులు కట్టి చేర్పించారు. ఇళ్లల్లో మీరు, ఇక్కడ మేము పిల్లల్ని ఎంత బాగా చదివించాలనుకున్నా వాళ్ళ ఐక్యూని బట్టి మార్కులు వస్తాయి. ఒక కోడెదూడ స్వతసిద్ధంగా తనకు ఉన్న శక్తిని బట్టి బరువును మోస్తుంది. దాని శక్తిని మించిన బరువును దాని నెత్తి మీద వేస్తే ఎక్కువ దూరం లాగలేదు. తెలివితేటలు అందరి పిల్లలకు ఒకే రకంగా ఉండవు. టీచర్ పాఠం క్లాస్లో అందరికీ ఒకే రకంగా చెప్పినా కూడా పిల్లల్లో కొంతమందికే ఫస్ట్ క్లాస్ ఎందుకు వస్తుంది? పిల్లలు వాళ్ళల్లో ఉండే మేధస్సును బట్టి అర్థం చేసుకుంటారు. మార్కుల గురించి, చేసే కోర్సుల గురించి మనం పిల్లల్ని డిజైన్ చేద్దామనుకోవటం బుద్ధి తక్కువ అవుతుంది. పిల్లల్ని జిరాక్స్ కాపీలు తీసినట్లు స్కూళ్ళల్లో నుంచి ప్రింటౌట్లు తీయలేము. వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని వెలికితీసి మంచి భవిష్యత్తును అందించాలి. దానితో పాటు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే డాక్టర్లతోనో ఇంజనీర్లతోనో మాత్రమే సాధ్యమవ్వదు. అన్ని వృత్తుల వాళ్ళు కావాలి. దురదృష్టవశాత్తు మనకి ఈ విషయం అర్థం కావటం లేదు. మనం రోజు తినే అన్నంలో చారు మజ్జిగ మాత్రమే పోసుకొని తింటున్నామా? అన్ని కూరలు పప్పులు కలిపి తినటం లేదు. అన్నీ కలిపి తింటేనే మంచి పౌష్టికాహారం శరీరానికి అందుతుంది. అలాగే దేశానికి కూడా మంచి పౌరులు మన దేశానికి కావాలి, మరబొమ్మలు కాదు. ఇక రెండో విషయం, పిల్లల నైతిక ప్రవర్తన గురించి. మీ పిల్లల నైతిక ప్రవర్తన గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ విషయం చెప్పడానికే నేను ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీరు మీ పిల్లల్ని గమనించండి, వాళ్ళల్లో ఉన్న లోపాలను సరిదిద్దండి. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ దాదాపుగా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళే. పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్న వాళ్ళే. మీరు మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వాళ్ళే. అయినా కూడా నేను చెప్పేది వింటారనే నమ్మకంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాను. శాలిని టీచర్ ఒక నిమిషం ఊపిరి పీల్చుకుంది. అంతటా నిశ్శబ్దం. అందరూ విభ్రాంతిగా వింటున్నారు. కొనసాగించింది శాలిని టీచర్. మంచి భవిష్యత్తు అంటే బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు, షేర్లు, భద్రమైన ఉద్యోగం అంతేనా? అంతేకాదు. తల్లిదండ్రులను, కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే బాధ్యతాయుతమైన మనస్తత్వం ఉండటం, పక్క వాళ్లకు హాని చేయని వ్యక్తిత్వం, ఇతరులకు మేలు చేసే సజ్జనత్వం, సంఘానికి చీడపురుగుల్లా కాకుండా నీతి నియమాలతో జీవించే హుందాతనం. మీ పిల్లలు ఎంతో చదివినా, ఇంకెంతో సంపాదించినా మంచి గుణాలు లేకపోతే ఆ సంపాదన నిలుస్తుందా? ఆ చదువు అక్కరకు వస్తుందా? మిమ్మల్ని ప్రేమగా చూడకుండా మీ చరమ దశలో మిమ్మల్ని అనాథల్లాగా వదిలేస్తే మీకు సంతోషం కలుగుతుందా? ఆలోచించండి. కొద్దిగా మనసు పెట్టి మీ పిల్లల్ని మీరే బాగు చేసుకోండి. ఆగింది శాలిని టీచర్. ఎదురుగా ఉన్న పేరెంట్స్లో చలనం లేదు. అందరూ బిగుసుకొని వింటున్నారు. మళ్ళీ కొనసాగించింది శాలిని టీచర్. మీ పిల్లల ప్రవర్తన గురించి ప్రతి ఒక్కరికి నేను పరిశీలించిన విషయాలను పర్సనల్గా మెసేజ్ చేస్తున్నాను. మీ పిల్లల బాగు కోరి ఒక టీచర్గా నేను చేయగలిగినంత సహాయం స్కూల్కు సంబంధం లేకుండా చేస్తాను. నాకు ప్రతిఫలం ఏమీ ఇవ్వనవసరం లేదు. వీళ్ళు నా పిల్లలని భావించి మీతో ఇంతసేపు మాట్లాడాను. నన్ను అర్థం చేసుకుంటారో లేదో అది మీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక గురువుగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాననే తృప్తి నాకు మిగులుతుంది. శాలిని టీచర్ ఉపన్యాసం అయిపోయిందన్నట్లు మైక్ తీసి పక్కన పెట్టి కూర్చుంది. సమావేశం అయిపోయింది. రాత్రి సుష్మ భర్త దగ్గరికి వచ్చింది. విహాన్ నిద్రపోతున్నాడు. వాడు నిద్రపోయాక వాడి ఫోన్లో, కంప్యూటర్లో హిస్టరీ చెక్ చేశారు విజయ్. ఘోరంగా అనిపించింది. వాడు చూసే అశ్లీల వీడియోలు, వాడి చాట్స్ చూస్తే మతిపోయింది. ఎలా బాగు చేసుకోవాలి? విహాన్ మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఇద్దరు ఉద్యోగస్తులవ్వటం, పని ఒత్తిడి, బాబుతో సమయం గడపకపోవడం వలన వాడు పక్కదారి పడుతున్నాడని అర్థమవుతోంది. విహాన్కు మార్కులు తక్కువ వస్తున్నాయనే ఆందోళన కంటే వాడి క్యారెక్టర్ గురించిన బెంగ ఎక్కువైంది.
మనమిద్దరం పట్టించుకోకపోవడం వలన వాడిలా తయారవుతున్నాడు. నువ్వు ఉద్యోగం మానివేయరాదు ఆలోచనగా అన్నాడు విజయ్. మీ ఒక్కరి జీతంతో ఎలా జరుగుతుంది? ఇల్లు లోన్లో కూడా ఉంది. మనం లగ్జరీస్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. వాడికి కూడా డబ్బు విలువ తెలుస్తుంది. కష్టపడే మనస్తత్వం రావాలి. మా నాన్నకు మేము 3 పిల్లలం. మా నాన్న ఒక్కడి జీతంతో మమ్మల్ని పెంచలేదా? అప్పుడు మాకు ఈ సౌకర్యాలు లేవు. మేము చదివింది ప్రైవేట్ స్కూల్ అయినా ఇంతింత డబ్బు పోసింది లేదు. నువ్వు అంతే కదా, కష్టపడి చదివి వచ్చావు. డబ్బు విలువ, కష్టం విలువ మనకు తెలిసినంతగా వీడికి తెలియదు. మనం ప్రతిదీ సమకూర్చి పెడుతున్నాం. వీడికి స్పూన్ ఫీడింగ్ మానేయాలి. వీడిని ఈ వయసులో బాగు చేయకపోతే శాలిని టీచర్ చెప్పిందే నిజమవుతుంది. మన బ్రతుకు వృద్ధాశ్రమంలో తెల్లవారుతుంది. భర్త చెప్పింది విని మౌనంగా తల ఊపింది సుష్మా. ఆ తర్వాత ఇంట్లో కొన్ని మార్పులు జరిగాయి. సుష్మా ఆయాను మాన్పించింది. నాకు ఉద్యోగం పోయింది. 2 నెలలు మాత్రమే ఈ కంపెనీలో చేయాలి. అంతటా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఇంకో ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియదు. మనకు కొత్త ఇంటి లోన్ కూడా ఉంది. నాకు మళ్ళీ ఇంత మంచి ఉద్యోగం దొరికేదాకా కొంచెం సర్దుకోవాలి. దేశంలో సాఫ్ట్వేర్ జాబ్స్ పరిస్థితి అంతగా బాలేదు. కొంతకాలం తప్పదు, కొడుకుకు వివరించింది సుష్మా. అంతకు ముందులా లేదు పరిస్థితి. విహాన్ పొద్దున్నే లేచి తయారయ్యి తన బాక్స్ పెట్టుకొని కాస్త తల్లికి సహాయం చేయాలి. వంట మనిషి లేదు, పని మనిషి వస్తుంది, కానీ అన్ని పనులు చెయ్యదు. విహాన్, విజయ్ కలిసి సుష్మాకు సహాయం చేస్తున్నారు. సుష్మా కారు అమ్మేశాడు విజయ్. రోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాషింగ్ మిషన్లోంచి బట్టలు తీసి ఆరివేయటం, ఆరిన బట్టలు ముడతలు పెట్టడం, పూల కుండీల్లో నీళ్లు పోయటం విహాన్ వంతు. ఆకలి వేస్తే దోశలు పోసుకోవటం, బ్రెడ్ కాల్చుకొని తినటం, పాలు వేడి చేసుకొని త్రాగటం లాంటివి చేస్తున్నాడు. కాసేపటికి సుష్మా ఇంటికి వచ్చి పని చేసుకుంటూ పిల్లవాడి చేత హోంవర్క్ చేయిస్తుంది. ఇంతకు ముందులా కంప్యూటర్ గేమ్స్కి టైం లేదు. సాయంత్రం పక్కన ఉన్న షాప్కు వెళ్ళి కూరలు తేవాలి. బిగ్ బాస్కెట్లు, అమెజాన్లు, స్విగ్గీల్లో ఆర్డర్లు ఇవ్వడం లేదు ఇప్పుడు. 2 నెలల తర్వాత జాబ్ మానేసింది సుష్మా. ఇంట్లో ఖాళీగా ఉండటం సుష్మాకి ఇష్టం లేదు. ఇంట్లోనే పచ్చళ్ళు, స్వీట్స్, హాట్స్ చేస్తూ సహాయానికి 2 పని మనుషులను పెట్టుకుంది. వాటిని కాలనీలోనే అమ్మటం మొదలుపెట్టింది. విహాన్ ఫుడ్స్ అనే యాప్ క్రియేట్ చేశాడు విజయ్. విహాన్ స్కూల్ నుంచి వచ్చేసరికి సుష్మా పని వాళ్ళని పంపించి వాడి కోసం టిఫిన్ చేసి రెడీగా ఉంటుంది. స్వీట్ల డబ్బాలకు లేబుల్స్ అంటించడం, అట్టపెట్టెల్లో పెట్టడం విహాన్ వంతు. ఆ తర్వాత సుష్మా వాడి చదువు దగ్గరుండి చూసుకోవటంతో చదువులో కాస్త మెరుగయ్యాడు విహాన్. విజయ్ రాత్రిపూట విహాన్ పక్కనే పడుకొని ఏదో ఒక పుస్తకం గురించి చెప్పి దానిని చదివించేవాడు. కొద్ది కొద్దిగా విహాన్లో మార్పు ప్రారంభమైంది. పక్కన ఇంట్లో, ఎదురింట్లో ఉన్న ఆడపిల్లల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని విజయ్ హెచ్చరించడంతో ఇప్పుడిప్పుడే అతడి ప్రవర్తనలో కొంచెం సంస్కారం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు స్కూల్లో కొడుకు ప్రవర్తన గురించి శాలిని టీచర్తో మాట్లాడుతూ ఆమె సలహాలు తీసుకుంటూ చదివిస్తోంది సుష్మా. 10th క్లాస్ పరీక్షలు అయ్యాయి. విహాన్కు 90% మార్కులు వచ్చాయి. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? కొడుకును ప్రశ్నించాడు విజయ్. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేద్దామనుకుంటున్నాను. మామూలు కాలేజ్ అయినా పర్వాలేదు. నా చదువుకు ఎక్కువ డబ్బు పెట్టకండి. అమ్మ ఫుడ్స్ బిజినెస్ పెంచుకుంటే సరిపోతుంది. సంతోషంతో కొడుకును దగ్గరికి తీసుకున్నాడు విజయ్. మెల్లగా కాలం గడిచింది. విహాన్ ఫుడ్స్ పెట్టి 10 ఏళ్ళయింది. కొత్త ఇల్లు కొన్నాడు విహాన్. వ్యాపారాన్ని లాభాల బాటలో పరిగెత్తించాడు. ఈరోజు విహాన్ చక్కటి వ్యక్తిత్వం కలిగిన నవ యువకుడు. తల్లిదండ్రులకు ప్రేమతో సేవించే తనయుడు, సంఘ మర్యాదను పాటించే సజ్జనుడు, పరులకు సహాయపడే ఉత్తముడు. గృహప్రవేశానికి బంధువులందరూ వచ్చారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ విహాన్ ప్రయోజకత్వాన్ని పొగిడేవాళ్లే. అప్పుడే కారులోంచి దిగింది శాలిని టీచర్. పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళారు విజయ్, సుష్మా. ఆమెను చెరో చేయి పట్టుకొని తీసుకొని వచ్చారు. సోఫాలో కూర్చుంది శాలిని టీచర్. టీచర్ను చూసి విహాన్ చాలా సంతోషించాడు. వచ్చిన అతిథుల్లో విహాన్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ వచ్చి టీచర్ను పలకరించారు. లోపల నుంచి సుష్మా పెద్ద వెండి పళ్ళెం తెచ్చింది. వెండి చెంబుతో నీళ్లు తెచ్చాడు విజయ్. టీచర్, ఈ శుభ సందర్భంలో మీకు పాదపూజ చేయాలనుకుంటున్నాము అంటూ టీచర్ పాదాల దగ్గర కూర్చున్నారు భార్యాభర్తలిద్దరూ.
అయ్యో అదేమీ వద్దు, పాదపూజలేమిటి ఫూలిష్గా అంది శాలిని టీచర్ మొహమాటంగా. లేదు టీచర్, మీరు మాకు మార్గదర్శకులు. మీరు మాకు చేసిన సహాయానికి మీ రుణం మేము ఏ విధంగానూ తీర్చుకోలేము. మా చేతుల మీదుగా మీకు ఈ చిరు సత్కారం చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది అంటూ సుష్మా శాలిని టీచర్ పాదాలను మృదువుగా పట్టుకొని పళ్ళెంలో పెట్టింది. విహాన్ ఇలారా అంటూ వాడి చేత టీచర్ కాళ్ళు కడిగించింది. శాలిని టీచర్ కళ్ళల్లోంచి జలజల ఆనంద బాష్పాలు రాలాయి. సుష్మా ఆమె మెడలో పూలమాల వేసి పట్టుచీర పెట్టింది. ఈరోజు మా బిడ్డ ప్రయోజకుడయ్యాడంటే తల్లిదండ్రులుగా మా గొప్పతనం ఏమాత్రం కాదు. మా వెనుక శాలిని టీచర్ శ్రద్ధ, నిబద్ధత ఉన్నాయి. ప్రతి స్కూల్లో శాలిని టీచర్ లాంటి గురువులు 2 ఉన్నా చాలు, బిడ్డలందరికీ బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఒక మంచి గురువు బిడ్డలను ప్రభావితం చేసినట్లు ఇంకెవరూ చేయలేరు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు పెద్దలు. శాలిని టీచర్ కంటే ఆత్మీయులు ఎవరున్నారు అంటూ కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు విజయ్. నిజమే కదా మరి, గురువే దైవం. కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.